హాయ్ ఫ్రెండ్స్, రైతన్న ఛానల్కు స్వాగతం. రైతులకు అలర్ట్, ఒక్కొక్కరికి అకౌంట్లోకి 2000 పీఎం కిసాన్ 17 విడత. అది ఎప్పుడనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. భారతదేశంలోని రైతులకు లబ్ధి చేర్చేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన పథకం పీఎం కిసాన్ స్కీమ్. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా అర్హులైన రైతులకు ఆర్థిక చేయూత అందిస్తుంది. ఈ స్కీమ్లో తొలిసారి 2019 ఫిబ్రవరిలో బడ్జెట్ సమావేశంలో ప్రకటించగా ఇప్పటి నుంచి ఏటా 6,000 రైతు వస్తుంది. ప్రతి ఏటా 6,000, 2,000 చొప్పున 3 విడతల కింద ప్రతి 4 నెలలకు ఒకసారి అకౌంట్లోకి నేరుగా డబ్బులు వేస్తుంది. ఇప్పటి వరకు 16 విడతల డబ్బులు రైతు ఆదాయం కంటే మొదటి నుంచే రైతన్నకు 32,000 పొందడం మాట. ఇప్పుడు 17వ విడత నిధుల కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. ప్రతి సంవత్సరం ఏప్రిల్, జూలై, ఆగస్టు, నవంబర్, డిసెంబర్, మార్చి ఇలా ప్రతి 4 నెలలకోసారి డబ్బుల్ని అందిస్తున్న చివరికి 2024 ఫిబ్రవరి 28 తేదీన రైతు అకౌంట్లోకి పీఎం కిసాన్ 16వ విడత డబ్బుల్ని విడుదల చేశారు. ఇప్పుడు మొత్తం 9 కోట్ల మందికి పైగా లబ్ధి చేరుతుంది. ఏకంగా 21,000 కోట్లకు పైగా నగదు 16 విడతల్లో విడుదల చేశారు. ఇప్పటికీ పీఎం కిసాన్ 17వ విడత నిధులు మే నెల ఆఖరులోగా విడుదల తెలుస్తుంది, లేదా జూన్ నెల మొదటి వారంలోనైనా వచ్చే అవకాశం ఉందని సమాచారం. అయితే డబ్బులు ఎప్పుడు పడాలన్నా ఈకేవైసీ అనేది ఖచ్చితంగా చేసుకోవాలన్న విషయం తెలియాల్సిందే. ఈకేవైసీ అంటే మిమ్మల్ని మీరు ధృవీకరించుకోవడం అన్నమాట. ఈకేవైసీ చేసుకునేందుకు చాలా మార్గాలు ఉన్నాయి. మీ బ్యాంక్ అకౌంట్లో ఆధార్ కార్డు లింకు అయి ఉండాలి. బ్యాంక్ అకౌంట్ యాక్టివ్లో ఉండాలి. పీఎం కిసాన్ అధికార వెబ్సైట్కు నేరుగా వెళ్ళి అక్కడ ఈకేవైసీ క్లిక్ చేసి ఓటీపీ సాయంతో ప్రక్రియ పూర్తి చేయవచ్చు. ఇంకా పీఎం కిసాన్ యాప్లో సేఫ్ అథెంటికేషన్ ద్వారా ఈకేవైసీ చేసుకోవచ్చు. ఇంకా ఈ కామన్ సర్వీస్ సెంటర్లో వెళ్ళి కూడా బయోమెట్రిక్ సాయంతో ఈకేవైసీ పూర్తి చేసుకోవచ్చు. ఇక అర్హులైన రైతులకు మాత్రమే పీఎం కిసాన్ ప్రయోజనాలు పొందాలని ట్యాక్స్ పేర్లు ఈ స్కీమ్కు అనర్హులు ఎవరైనా అర్హత పోయిన ఈ స్కీమ్ బెనిఫిట్స్ పొందాలనుకున్నట్లయితే వారికి గుర్తించి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఈ డబ్బు కూడా వెనక్కి తీసుకొస్తుంది. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై జవాన్, జై కిసాన్, జై భారత్.